హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకుందాం. ఈ రెసిపీ యాక్చువల్లీ ఫస్ట్ రెసిపీ పేరు చెప్పేస్తాను మీకు. రెసిపీ వచ్చేసి పుల్కా అండ్ విత్ దాల్ కర్రీ అనమాట. దాల్ కర్రీ అంటే నార్మల్ దాల్ కర్రీ కాదు, ఇది కొంచెం వెరైటీగా చేశారు. సో మేము గోధుమ పిండి తీసుకొని, యాక్చువల్లీ మేము క్వాంటిటీ వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకున్నాము. అండ్ 3 టీ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని వాటర్ వేసుకొని ఒక డోలాగా మిక్స్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనం ఒక స్పెషల్ డిష్ యూస్ చేస్తున్నాము. సో దానివల్ల మనకు డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ వీ వోంట్ గెట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ స్టమక్ ఆఫ్టర్ ఈటింగ్ దిస్ కర్రీ అనమాట. సో ఈ కర్రీ అంత స్పైసీగా ఉండదు. సో చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇక్కడ మనం ఆయిల్ అనేది వాడకూడదు ఈ రెసిపీలో. యాక్చువల్లీ అంటే కర్రీలో మనం వాడతాము, కానీ ఇక్కడ డో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం వాడము. అండ్ మిల్క్ కూడా వాడము. చాలామంది వాడినాం అనుకుంటారు, కానీ మిల్క్ ప్లేస్ మనం కర్డ్ వాడినాం అనమాట. సో డో ఎంత మెత్తగా వస్తే పుల్కాలు అంత బాగా వస్తాయి. డో ప్రిపేర్ అయిన తర్వాత మనం తిక్కేసుకొని కాల్చుకోవడమే. సో నెక్స్ట్ మనం కర్రీ ప్రిపరేషన్స్కి వెళ్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాన్న చూపిస్తుంది ప్రెస్ చేసి. అంత మెత్తగా వస్తే ఇంకా బాగుంటాయి అన్నమాట పుల్కాస్. సో మనము కర్రీ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాము కాల్చుకున్న వెంటనే. యాక్చువల్లీ ఇక్కడ కందిబ్యాలు వాడాము. సో తూర్ దాల్ అంటారు కదా, సో అది మేము వాటర్ వేసుకొని క్వాంటిటీ ప్రకారం వాటర్ వేసుకొని 3 విజిల్స్కి ఉడికించుకున్నాం అనమాట. సో ఉడికించుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అండ్ ఫస్ట్ చిల్లీస్ వేసారు. దాని తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం సాట్ చేసిన తర్వాత టమాటో వేసారు. టమాటో వేసి ఇంకొంచెం సాట్ చేసి సోంపు వేసారు అనమాట. సో సోంపు అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. రెస్టారెంట్స్లో కూడా మీరు చూసి ఉంటారు. సో సోంపు వేసుకున్న తర్వాత మనకు ఒక హాఫ్ తురిమింట కొబ్బరిని మిక్సీలో వేసుకొని అండ్ మనం గార్లిక్ అండ్ జింజర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ పేస్ట్ని ఇది ఉడికిన తర్వాత, అంటే 3 ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, అది ఉడికిన తర్వాత కొంచెం అది కూడా మిక్స్ చేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట సోంపు ఇవంతా. సో దాని తర్వాత మనం ఉడికించుకున్న బ్యాల్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. సో ఇది హీట్ అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ పక్కా పడుతుంది. దాని తర్వాత మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. అండ్ మనకు ఇక్కడ ఎక్కువ ఆయిల్ వాడలేదు. సో మనకి ఇది ఒక బెనిఫిట్ అనమాట. ఆయిల్ అనేది చాలా తక్కువ తినాలి కాబట్టి. సో ఇది పాతకాలం వంటలే, అంటే మా నాన్నమ్మ మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు చేస్తా ఉండే వంట. మీకోసం మళ్ళీ ఈ రెసిపీ తీసారు. సో ఫస్ట్లో మీరు బుక్ చేశారు కదా, సో ఆ బుక్లో ఉన్నవన్నీ వంటలే మీకోసం. అంటే ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు కాబట్టి అన్ని పాత వంటకాలు మీకోసం మళ్ళీ నాన్నమ్మ అన్నీ చేస్తుంది. సో ఇంకో కొత్త రెసిపీ వస్తుంది త్వరలో, అది కూడా నేను పెడతాను. సో ఇవన్నీ చూడాలంటే మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇక్కడ మా డాడీ రివ్యూ ఇస్తారు, అది చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ రెసిపీ ఎవరెవరికి తెలుసు కూడా వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా కొత్త రెసిపీస్ కావాలంటే మేము పక్కా ట్రై చేస్తాము. ఇది హెవీ రెసిపీ అయితే కాదు మనకు. అండ్ చిన్నపిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగా ఎంజాయ్ చేస్తూ తినడమే. అండ్ మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.